వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. విభిన్న రకాల మనం గణేష్ని అయితే చూస్తూ వస్తున్నాం. కానీ ఈరోజు మనం చింతల బస్సులో చూడబోయేది ఒక భిన్న ఆకృతిలో ఉండబోతా ఉంది. ఒక సెట్ ఎలా ఉంది అంటే వారు 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కంప్లీట్గా ఒక బస్తీని, చింతల బస్తీ అంటారుగా, బస్తీ ఒక లైన్నే వారు ఒక మొత్తం ఒక గృహలాగా, ఒకప్పుడు ఒక కేవ్స్ ఎలా ఉంటాయి లోపలికి వెళ్తే ఆ విధంగా ఒక ఫారెస్ట్లోకి ఎంటర్ అయితే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అయితే రూపొందించారు. రింగెందుకు ఆలస్యం, లోపలికి వెళ్ళి చూసిద్దాం ఆ విజువల్స్ ఎలా ఉన్నాయి, ఆ సెట్ ఎలా వేశారు ఏంటి వారి మాటల్లో విందాం. ఒక్కసారిగా అలా లోపలికి వెళ్ళి చూసేద్దాం రండి. రైట్, ప్రజెంట్ మనం లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాం. కంప్లీట్గా కూడా ఒక కేవ్ ఎఫెక్ట్, ఒక గృహలోకి వచ్చేస్తే అడుగు పెడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అట్మాస్ఫియర్ కూడా, క్లైమేట్ కూడా చాలా చల్లగా, క్లైమేట్ చాలా కూల్గా ఉంది. ఒక స్మెల్ కూడా ఒక కర్పూరం స్మెల్, పచ్చ కర్పూరం స్మెల్ వస్తూ ఉంది. కంప్లీట్గా ఒక డివోషనల్ లుక్ అయితే తీసుకొచ్చారు. ఒకసారి మనం విజువల్స్ చూసుకుంటే కంప్లీట్గా ఎక్కడ చూసినా కూడా చుట్టూ రాళ్ళు, కొండలు అండ్ కాగడాలు ఏవైతే మనం పాతకాలం చూస్తుంటాం, కాగడాలు ఏవైతే ఉంటాయో ఆ మంట వెలుగుతున్నట్టుగా సేమ్ అదే ఫ్లేమ్ని, ఆ ఫైర్ని కూడా సేమ్ అదే ఆ టోన్లోకి తీసుకొచ్చారు. కంప్లీట్గా సుమారు ఈ సెట్ అంతా వేయడానికి కూడా వీరికి సుమారుగా 4 నెలల సమయం పట్టిందంట. సుమారుగా 4 నెలల నుంచి కూడా ఈ బస్తీ మొత్తం కూడా చూస్తుంటే దాదాపు ఒక 50 మీటర్స్ లైన్ ఉంటుంది. ఇదంతా కూడా 50 మీటర్స్ లైన్ అంతా కూడా ఇదంతా సెట్ చేయడానికి సుమారు 4 నెలల నుంచి శ్రమిస్తూ ఉన్నారు. సో 50 ఇయర్స్ పూర్తి చేసుకున్న సందర్భంలో గత 50 సంవత్సరాలు వీళ్ళు గణేష్ని అయితే పెడతా ఉన్నారు ఇక్కడ. సో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ సిచ్యువేషన్లో వీరైతే ఇంత గ్రాండ్గా అయితే చేసుకున్నారు. ప్రతి ఒక్కటి అలా వెళ్తుంటే ఈ లోపలికి ఒక నిజంగా ఒక అడవిలోకి వెళ్తున్నట్టు, ఒక గృహలోకి ప్రవేశించినట్టే కనపడతా ఉంది. చుట్టూ కూడా రియల్ ప్లాంట్స్, నిజమైన చెట్లు, కొండలు, రాతి కట్టడాల్లోకి వెళ్తే ఎలా ఉంటుందో, ఒకప్పుడు గుహలోకి వెళ్తే ఎలా అంటే కొన్ని దేవుళ్ళు ఉంటారు. మనం గుహలోకి వెళ్తూ కొన్ని స్టంట్స్, అడ్వెంచర్ స్టంట్స్ చేసుకుంటూ వెళ్ళి దేవుని దర్శించుకుంటాం. సో ఇక్కడికి వచ్చినప్పుడు కూడా అలాగే ఉంటుంది. వినాయకుని దర్శించుకోవాలనుకుంటే ఈ గుహలోకి ఎంటర్ అవ్వాలి. గుహలోకి ఎంటర్ అయ్యి అలా గుహలోంచి నడుచుకుంటూ వెళ్తేసరికి ఒక చక్కటి కర్పూరం స్మెల్, ఒక టెంపుల్లోకి వచ్చినట్టుగా ఉంటుంది ఆ డివోషనల్కు. ఒకసారి మనం లెఫ్ట్ సైడ్ విజువల్లో చూసుకుంటే హనుమంతుడు ఏవైతే మనకు రాతి కట్టడాల్లో నిజంగానే హనుమంతుని చెక్కి ఆ శిల్పాన్ని అలా చెక్కి ఉంటుంది. మన హనుమంతుడు ఎక్కడ చూసినా కూడా సేమ్ అదే విధిగా గుహల్లోకి ఎంటర్ అని కూడా హనుమంతుడు ముందుగా దర్శనం ఇస్తూ ఉంటాడు. అండ్ ఇక్కడికి వస్తే నందీశ్వరుడు, నంది తర్వాత కంప్లీట్గా సెట్ని కూడా సేమ్ అదే ఆకృతిలో రియల్గా ఒక టెంపుల్ చూసినట్టుగా ఉంది. సో నంది ఉన్నాడంటే ఆపోజిట్గా ఆల్మోస్ట్ సాంబశివుడు ఉంటాడు కాబట్టి ఒకసారిగా మనం చూసుకుంటే విజువల్స్ మహాగణనాథుడు ఆ పరమేశ్వరుడికి అభిషేకం చేస్తున్నట్టుగా లింగాన్ని అయితే ఇక్కడ గణేష్ని అయితే ప్రదర్శించడం జరిగింది. కంప్లీట్గా కూడా పూజా విధానాలు ఏవైతే ఉంటాయో మీకు ఒక డివోషనల్, ఒక పాతకాలంలో రాజుల కాలంలో ఎలా ఉండబోతున్నాయి, పూజలు ఎలా ఉంటాయి అనే దానిపై కంప్లీట్గా అదే లుక్లోకి తీసుకొచ్చారు. చుట్టూ కూడా ఆ గణనాథుని చూడండి, 4 చేతులతో, ఒక చేతితో అభిషేకం చేస్తూ పరమశివుడికి ఆ పంచామృతాలతో అభిషేకం చేస్తున్నట్టుగా దర్శనం ఇస్తున్నాడు గణనాథుడు. సో నిత్యం పూజలు అందుకుంటా ఉన్నాడు గణనాథుడు. ఇంత భారీ సెట్టు, ఒక గుహ లాంటి సెట్లో ఆ ఊడలు కానీ ప్రతి ఒక్కటి కూడా ఒక గుహ లోపల వెలిసిన దేవుడు ఎలా ఉంటాడో ఆ విధంగా అయితే తీసుకొచ్చారు. డిజైన్ కూడా కంప్లీట్గా వీరు పడ్డ 4 నెలల శ్రమకి ఫలితం కనిపిస్తూ ఉంది. కంప్లీట్గా సీసీటీవీ ఫుటేజ్ విజిలెన్స్లో కూడా ఉంది. ఇక్కడ కూడా ఏ సెక్యూరిటీకి ఇబ్బంది కాకుండా కూడా అది కూడా జాగ్రత్తలు తీసుకున్నారు. సో అదేవిధంగా ఇదైతే వర్షధార కురిసినట్టుగా ఆ గణనాథుడు అభిషేకం చేస్తా ఉన్నాడు తన తండ్రికి శంభయ్యకి. సో పక్కనే వాటర్ ఫౌంటైన్ కూడా ఉంది. ఏదైతే మనకు ఒక జలపాతాన్ని కూడా క్రియేట్ చేశారు, ఆర్టిఫిషియల్ జలపాతాన్ని. సో అది కూడా చూసేద్దాం రండి. గణనాథుడు ఇక్కడ నుంచి కాస్త మనం అలా లెఫ్ట్కి వెళ్ళిపోతే ఏదైతే ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఎగ్జిట్లో మీరు చూసుకుంటే ఒకసారి మన బ్యాక్ సైడ్లో ఒక చక్కటి వాటర్ ఫౌంటైన్, ఏదైతే గుహ అంటే గుర్తొచ్చేది నీటి ధార పడుతూ ఉంటుంది. ఆ నీరు ఎప్పటికీ కంటిన్యూస్గా పడేది. ఆ గుహ అంటే నీరు ఉండాల్సిందే. ఆ నీటి చెరువులు, నీటి కుంటలు ఉంటాయి. సేమ్ అదే ఆకృతిలో ఒక ఆర్టిఫిషియల్ పాండ్ని కూడా ఏర్పాటు చేశారు. శ్రీ వినాయక యువజన సంఘం గణేష్ వారి ఆధ్వర్యంలో సుమారుగా 1976 నుంచి వీరైతే గణేష్ని ఇక్కడ పెడతా ఉన్నారు. సో 50 ఇయర్స్ పూర్తి చేసుకున్న సందర్భంలో ఇంత భారీ సెట్, ఇంత అందమైన సెట్ని అయితే ఒక గృహాన్ని మన దగ్గరికి తీసుకురావడం జరిగింది. సో కమిటీ మెంబర్స్ని కూడా అడిగి తెలుసుకుందాం. కమిటీ మెంబర్స్ ఇంత సెట్ చేయడానికి గల కారణం అంటే ఏం చెప్తా ఉన్నారు, ఎన్ని రోజులు పట్టింది, ఈ ఐడియా ఎలా వచ్చింది ఏంటి అనేది వారి మాటల్లో విందాం. వారేం చెప్తారో ఒకసారి వారి మాటల్లో విందాం. ఇంత భారీ సెట్ని ఇంత మంచి ఆకృతిగా తీసుకొచ్చారు. సో దీనికి గల కారణాలు, ఐడియా ఎలా వచ్చింది, ఆ కమిటీ మెంబర్స్ని అడిగి తెలుసుకుందాం. ఇంత మంచి ఈ సెట్ వేయాలనే ఐడియా ఎలా వచ్చింది, చాలా అందంగా కనపడతా ఉంది. స్థానికులు ఏమంటారు, ఈ ఐడియా ఎలా వచ్చిందంటున్నారు?
అసలు ఇది ఏంటంటే ఇది 50th ఇయర్ గోల్డెన్ జూబ్లీ ఇయర్. సో ఒక థాట్ ఎట్లా వచ్చింది అని అంటే ఇది గోల్డెన్ జూబ్లీ ఇయర్ కాబట్టి కొంచెం భారీగా చేద్దాం, కొంచెం డిఫరెంట్గా చేద్దాం, యూనిక్గా చేద్దాం అని చెప్పేసి తిరిగాము. బాగా రీసెర్చ్ చేసాం, బాగా చాలా చోట్ల తిరిగాం మేము. ఎందుకంటే అది వేరే వేరే సెట్లు, పెద్ద పెద్ద సెట్లు ఉంటాయి కదా, చాలా తిరిగాం, చాలా చూసాము. సో అలా చూసే ఇప్పుడు డిఫరెంట్గా చేయాలని చెప్పేసి అనుకున్నాం. అసలు యాక్చువల్ మా సంస్థ వచ్చేసి 1975లో స్టార్ట్ అయింది. ఇది ఎస్టాబ్లిష్ 1975లో అయింది. సో ఇది మా ఫౌండర్లు వచ్చేసి ఇది ఇప్పుడు జరిగేది 8th జనరేషన్ మరి. చేసుకుంటూ 8th జనరేషన్ వచ్చారు. సో నెక్స్ట్ వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు ఇంకా. సో అది చేసుకుంటూ మా ఫౌండర్లు స్టార్ట్ చేసినది 1 feet గణేష్ ఉంది స్టార్ట్ చేశారు మా వాళ్ళు. 1 feet గణేష్ నుండి స్టార్ట్ చేసి ఇప్పుడు అంచెలంచెలుగా ఎదిగి ఇట్లా ఇంతవరకు వచ్చింది అది. ఇక మా వాళ్ళంతా కూడా అంతా ప్రొఫెషనల్సే. అంటే ఇక్కడ మా దేవుని ఆశీర్వాదంతో గణేశుని ఆశీర్వాదంతో చాలా బాగా అందరు చదువుకున్నారు. అందరు చిన్నప్పటి నుంచి చేసుకుంటూ బాగా చదువుకొని బాగా సెటిల్ అయ్యారు అందరు. ఇప్పుడు మా దీనికి ప్రెసిడెంటే మా డిఎస్పి ఒక అతను, అంత డిఎస్పి వరకే ఎదిగాడు అతను. చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. మా మెంబర్స్ అంతా ఎన్ఆర్ఐస్ కూడా ఉన్నారు. ఇంకా వాళ్ళందరి సహకారంతోనే ఇంతవరకు వచ్చింది. సో 20th ఇయర్ కూడా మేము చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసాం. సో దానికంటే ఇంకా మించి చేయాలని చెప్పేసి 50th ఇయర్ గోల్డ్ జూబ్లీ ఇయర్ చాలా బాగా చేయాలని చెప్పేసి నిశ్చయించుకున్నాము. సో ఇదే విధంగా సో ఇప్పుడు ఎవ్రీ టైం చిన్నగా చేసేవాళ్ళం. ఇక్కడ పెట్టేసి చిన్నగా అంటే మామూలుగా ఇట్లా చేస్తారో అది చేసేవాళ్ళం, నార్మల్గా చేసేవాళ్ళము. సో 50th ఇయర్ కాబట్టి కొంచెం చాలా డిఫరెంట్గానే ఉండాలి, చాలా గ్రాండ్గా ఉండాలి, పబ్లిక్లో చాలా బాగుండాలి అన్నట్టు అనుకునే స్టార్ట్ చేసాము. ఇట్లా కేవ్ ఇట్లా టోటల్ మొత్తం కేవ్ కాన్సెప్ట్ చేద్దాము. ఎట్లా అంటే ఫీలింగ్ ఎట్లుండాలంటే పబ్లిక్ చూస్తే అడవిలోకి వెళ్ళిపోయి డీప్ అడవిలోకి వెళ్ళేసి లోపల ఒక పెద్ద గర్భగుడి ఉండి గర్భగుడిలో మన వినాయకుడు వచ్చేసి శివలింగానికి ఇట్లా అభిషేకం చేస్తున్నట్టు చేయాలని చెప్పేసి డిసైడ్ అయ్యాం అప్పుడే. అదేవిధంగా మేము 1996 నుంచి మేము ఎప్పుడు ఇక్కడ హైదరాబాద్లో తెచ్చేవాళ్ళం వినాయకుడిని. సో 1996 నుంచి కొంచెం డిఫరెంట్గా ఉండాలని చెప్పేసి ఇక్కడ మహారాష్ట్ర సోలాపూర్ నుంచి తేవడం స్టార్ట్ చేసాం. సో అక్కడ దీపక్ వైట్ల అని ఒక కళాకారు ఉన్నాడు. సో అతనితో చేయించాము. సో అదే ఇప్పుడు 50th ఇయర్ కూడా ఆ కళాకారుతోనే చేయించామని చెప్పేసి వెళ్ళాము. మేము 25th ఇయర్ అప్పుడు కళాకారుతో దీపక్ వైట్లతో చేయించాము. అతను అప్పుడు చిన్న పిల్లోడు. ఇప్పుడు గోల్డెన్ జూబ్లీ వరకు అతను పెద్దగా అయిపోయాడు. ఇప్పుడు అతని సన్ ఇద్దరు కలిసి చేస్తున్నారు. సో అంత పాపులర్ అయిపోయింది. సో అతనితోనే చేద్దాము సెంటిమెంట్గా ఫీల్ అయ్యి అతనితోనే చేయించాము. ఇది మేము ఒక ఆకారం ఇచ్చాము అంతే, ఇట్లా వినాయకుడు ఉండాలి. సో మా సెట్ కూడా ఇట్లానే ఉంటుంది, కేవ్ లాగా ఉంటుంది. సో లింగానికి వినాయకుడు అభిషేకం చేస్తున్నట్టు చేయాలని చెప్పి అతనికి ఒక ఐడియా ఇచ్చాము అంతే. అతను ఇంత బాగా ఎగ్జిక్యూట్ చేశాడు అది. ఇంత బాగా చేశాడు. సో అదే విధంగా మేము సెట్ కూడా ప్లాన్ చేసాం. సో ద డీప్ ఫారెస్ట్ లాగా ఉండాలి. సో లోపలికి వెళ్ళగానే గర్భగుడి ఉండాలి, గర్భగుడిలో వినాయకుడు అభిషేకం చేస్తున్నట్టు ఉండాలి అన్నట్టే. కేవ్ కూడా మేము స్టార్టింగ్ కూడా అందుకే మేము ఒక పెద్ద శివుని ఆదికేశవుని పెట్టాము. పెట్టి ఇట్లా కేవ్ చేసుకుంటూ వచ్చేసి లోపలికి వచ్చే వరకు వినాయకుడు అభిషేకం చేస్తున్నట్టు ఉండాలి. సో అది మాకు చాలా బాగా ఎగ్జిక్యూట్ అయ్యిందంటే మేము కూడా అసలు ఊహించలేదు ఇంత బాగా రెస్పాన్స్ వస్తుంది పబ్లిక్లో కూడా అని చెప్పేసి అసలు ఊహించలేదు. ఇప్పుడు ఎట్లా అవుతుందంటే బయటికి వెళ్ళి వచ్చి పబ్లిక్ ఆడ ఉన్నారు అని అంటే 100% లోపలికి రావాల్సిందే. ఇంకా వాళ్ళు వచ్చారంటే లోపల ఏముందని పబ్లిక్ చూసుకుంటూ ఎట్లా అంటే లోపల ఇంకెక్కడో ఉందబ్బా, ఇది ఏదో అడవిలాగా ఉందబ్బా అని చెప్పేసి సీదా వచ్చుకుంటూ సీదా ఇక్కడ చూడగానే అందరూ స్టన్ అయిపోతున్నారు, అందరు పరిచయం అవుతున్నారు అందరూ. మేము కూడా అనుకోలేదు ఇట్లా అవుతుందని. పబ్లిక్ ఇక్కడ వచ్చి నిలబడేసి వాళ్ళు ఎట్లా అంటే సార్ మాకు వైబ్రేషన్స్ వస్తున్నాయి సార్, మాకు నిజంగానే గుడి ఉన్నట్టే ఉంది సార్ మాకు ఈడు అట్లా అంటున్నారు అనమాట. మాకు చాలా ఆనందంగా ఉంది అట్లా ఫీల్ అవుతూ ఉంటే. మేము కూడా ఇట్లా కూర్చున్నామంటే మాకు లెవెల్లేకపోతున్నాం. ఇప్పుడు ఇంత పెద్ద ఒకటేదంటే ఇప్పుడు ఇంత భారీగా వేసాము, ఇంత చేసాము. ఇప్పుడు 11 days కాగానే తీయాలంటే మాకు ఎట్లా అవుతుంది, మనసు ఒప్పట్లేదు అసలు. ఇది తీద్దామా ఇప్పుడు ఇట్లా అచ్చం గుడిలాగానే ఉంది. ఇప్పుడు అందరూ కూడా అదే అండి, సార్ ఇది గుడి, సార్ ఇది నేను రియల్గానే గుడి ఉందా లేకపోతే మీరు సెట్ అయ్యారని అడుగుతున్నారు. సో అంత హైప్ అయిపోయింది. సో చాలా బాగా అనిపించింది మాకు. సో మీరు సుమారుగా ఎన్ని రోజులు పట్టింది ఇంత భారీ సెట్ చేయడానికి? గల ఎన్ని రోజులు పట్టింది? ఎంతమంది శ్రమించారు? ఇది ఆల్మోస్ట్ చేయడానికి మేము ఒక 5-6 months నుంచి ప్లానింగ్ చేసామండి. మొత్తం మేము స్టార్టింగ్ సెటప్ చేయడము, అదేవిధంగా మేము గృహాన్ని నిర్మించడము, మీకు మొత్తము సెటప్ చేయడానికి వర్కర్స్ కూడా సుమారు చాలామంది వర్క్ చేస్తారండి దీనికి. సో మాకు ఆల్మోస్ట్ 5-6 months నుంచి చేస్తే టోటల్ అవుట్పుట్ ఈ విధంగా బాగా వచ్చింది. ఇప్పుడు వచ్చిన క్రౌడ్ కానీ భక్తులు కానీ చాలా వరకు వాళ్ళు సాటిస్ఫైడ్ అవుతున్నారు. అంటే చాలా బాగా ఉంది. మాకు ఒక అడవిలో ఒక గృహ ఎలా అయితే ఉంటుందో స్టార్టింగ్లో శివుడిని చూడడము, ఆ విధంగా లోపలికి వస్తే మీకు కాగడాలు కానీ ఓడలు కానీ చెట్లు ఇవన్నీ చూస్తుంటే ఒక వైబ్రేషన్ ప్యూర్ మంచి ఒక
గర్భగుడిలో ఉన్నట్టు టెంపుల్లో ఉన్న సెటప్ ఉంది కాబట్టి చాలా వచ్చిన భక్తులు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. త్రూఅవుట్ హైదరాబాద్ కాకుండా తెలంగాణ బయట నుంచి కూడా చాలామంది భక్తులు వస్తున్నారండి. ఈ సెటప్ చూసి చాలా వైరల్ అవ్వడము. సో మేము ఏదైతే శ్రమించిన దీనికి ఫలితము కరెక్ట్గా వచ్చిందని మేము కూడా చాలా చాలా హ్యాపీగా ఉన్నాం. మీరేం చెప్తారు బ్రో, ఇంత మంచి సెట్కి నిజంగా టెంపుల్ డివోషన్ లుక్ వస్తూ ఉంది. స్థానిక ఏమంటారు, వచ్చిన ప్రతి ఒక్కరు కూడా స్థానికులు కానీ భక్తులు కానీ ఏమంటారు, నిజంగా ఎంత శ్రమ ఉంది దీని వెనక మీది? యాక్చువల్లీ ఆ బ్రదర్ అన్నట్టు 6 months నుంచి ప్లానింగ్ ఉండే బ్రదర్. దాని తర్వాత 45 days ఎగ్జిక్యూషన్ అయ్యింది. దాని తర్వాత ఎప్పుడైతే పబ్లిక్ అయితే మేము ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టాము, దానివల్ల కూడా కొంచెం పబ్లిక్ వైరల్ అయ్యింది. సో యాజ్ పబ్లిక్ ఏంటంటే టెంపుల్ మేము యాక్చువల్లీ 120 years టెంపుల్ ఉంటుంది పక్కనే, దాంతో కలుపుకొని ఇది కూడా టెంపుల్ లుక్ రావాలనే కాన్సెప్ట్తో మనం ఇది క్రియేట్ చేసాము. సో మన దగ్గర డైలీ అన్నదానం కూడా ఉంటుంది. సో ఒక అరౌండ్ 500 to 700 మెంబర్స్ అన్నదానం అవుతుంది. సో వీళ్ళ బ్రదర్ మనకి యూఎస్ఏలో ఉంటారు. సో అతను 1 kg సిల్వర్ కూడా మనకి డొనేట్ చేయడం పడుతుంది. సో యా లేదు, అది ఈ సిల్వర్ వచ్చేసి ఎట్లా అంటే ఒక కాన్సెప్ట్లో తీసుకున్నాం అనమాట మేము. 50th year కాబట్టి ఇప్పటి నుంచి ఒక సిల్వర్ చేద్దాం అని చెప్పేసి ఈ ఇయర్ ఏం చేసామంటే సిల్వర్ హారం చేసాము. ఇప్పుడు లేదు మీకు, నైట్లో సెక్యూరిటీ ప్రాబ్లం కాబట్టి తీసేసాము. సిల్వర్ హారం మొత్తం అది టోటల్ 2 kg సిల్వర్తో చేసాము. 1.5 lakh అయింది అది. అది కూడా వన్ ఆఫ్ ది మెంబర్ మాది ఎన్ఆర్ఐ అతను డొనేట్ చేశాడు. అట్లా ఇప్పుడు ఎట్లా అనుకుంటున్నామంటే ఒక సిల్వర్ చేద్దాం, నెక్స్ట్ టైం వచ్చేసి ఇంకో మెంబర్ వచ్చేసి కిరీటం ఇప్పిస్తాడు. అట్లా టోటల్ గణేష్ కూడా ఇప్పుడు సిల్వర్తో తయారైపోవాలి. అట్లా ఆ కాన్సెప్ట్తోనే చేసాము. ఫ్లో కూడా బాగుందండి. డైలీ నాకు తెలిసి 5,000 to 7,000 ఫ్లో ఉంది. ఇప్పుడు ఎట్లా అంటే నైట్ 3 అవుతుంది 4 అవుతుంది కూర్చుంటున్నాము, పబ్లిక్ మాత్రం ఫ్లో ఆగట్లేదు, అట్లనే వెళ్తూ ఉంది. అంత బాగా జరిగిందండి ఇది. రైట్, విన్నారు కదా, రోజుకి 5,000 నుంచి సుమారుగా 5,000 మంది కూడా భక్తులు ఇక్కడికి వచ్చి వీక్షిస్తూ ఉన్నారు గణనాథుడిని. అంత అంటే రాను కొన్ని రోజులు పోతుంటే చిన్న వెండితో స్టార్ట్ అయింది, కంప్లీట్గా ఒక్కొక్క హారంతో మొదలుపెట్టుకొని కంప్లీట్ వినాయకుని కూడా సిల్వర్లోనే తీసుకొచ్చే లుక్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చింతల బస్తీ పేరుకి ఒక ఐకాన్గా మారిపోయాడు మన ఈ గణనాథుడు. అయితే అంత భారీ గణనాథుడిని ఒక గృహలోంచి తీసుకొచ్చి ఒక అడవిలోకి తీసుకొచ్చి నిజంగా ఒక బస్తీ అనగానే మనకి అంత బస్తీ గుర్తొస్తుంది. ఇక్కడ మనం చింతల బస్తీలో ఒక గుహ ఏర్పడింది. సేమ్ ఒక రాజు కోటలోంచి బయటకు వచ్చి మీరు ఇంట్లో నుంచి బయటకు వస్తే ఒక కోటలోంచి ఒక అడవిలోకి వస్తారు. అడవిలోంచి ఈ మన మారి గణనాథుడు శివాయిని అభిషేకం చేసినట్టు కనపడుతూ ఉంటుంది. సో ఆర్టీవీ ప్రేక్షకులు చూసిన ప్రతి ఒక్కరు కూడా కుదిరితే ఒక్కసారి విజిట్ చేసి చూడండి, చాలా అద్భుతంగా కనపడుతూ ఉంటుంది మన గణనాథుడు. ఒక చక్కటి వైబు, మనకు ఒక టెంపుల్ వైబ్ అయితే వస్తూ ఉంది ఇక్కడ. సో ఇది చింతల బస్తీలో ఉన్న గణేష్ అప్డేట్. కెమెరామెన్ విజయ్తో పవన్ వాయిదేవ్, ఆర్టీవీ చింతల బస్తీ. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.